హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు 3వ తేదీ 2025 ఆదివారం. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ డే 4 జరిగింది. ఈ వీడియోలో డే 4 యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది. ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయింది. ఈరోజు 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 జరిగింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు ఈరోజు 5వ టెస్ట్ మ్యాచ్ డే 4 జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ చూద్దాం ఒకసారి. డే 4 సమ్మరీలోకి వెళ్ళే ముందు డే 3 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5th టెస్ట్ మ్యాచ్. ఈ 5th టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 224 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. హైయెస్ట్ స్కోర్ వచ్చి కరుణ్ 57. అలాగే ఇంగ్లాండ్ తరపున నుంచి బెస్ట్ బౌలింగ్ వచ్చి ఆట్కిన్సన్ 5 వికెట్స్ తీసిండు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 247 రన్స్కి ఆల్అౌట్ అయింది. క్రాలీ 64, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్ తీసిండు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 396 రన్స్కి ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 118. ఇంగ్లాండ్ బౌలింగ్ టంగ్ 5 వికెట్స్ తీసిండు. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 3 ఆట ముగిసే సమయానికి 50 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి హైయెస్ట్ స్కోర్ వచ్చి డకెట్ 34 రన్స్తో ఆడుతున్నాడు. సిరాజ్ 1 వికెట్ తీసినాడు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంకా 2 డేస్ మిగిలింది. 324 రన్స్ వేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. ఇండియా మాత్రం ఇంకా 8 వికెట్స్ తీస్తే ఇండియా గెలుస్తుంది. ఇంగ్లాండ్ డే 3 రన్స్కి ఒక 32 రన్స్ యాడ్ చేసి బెన్ డకెట్ వికెట్ కోల్పోయింది. బెన్ డకెట్ మ్యాచ్లో 54 రన్స్ వేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్కి అవుట్ అయ్యిండు. బెన్ డకెట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 82 రన్స్ ఫర్ 2 వికెట్స్. ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ ఈ మ్యాచ్లో 27 రన్స్కి అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా థర్డ్ వికెట్కి అవుట్ అయ్యిండు. ఓలీ పోప్ అవుట్ అయిన సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 106 రన్స్ ఫాలోడ్ బై 3 వికెట్స్. ఈ ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ డ్రింక్స్ ముందు 12 ఓవర్స్ ఆడింది, 37 రన్స్, రన్ రేట్ 3 ఉంది. ఆఫ్టర్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ 12 ఓవర్స్ ఆడింది, 77 రన్స్, 1 వికెట్, 6.4 ఉంది రన్ రేట్ ఇంగ్లాండ్ది. ఈ డే 4 ఫస్ట్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 164 రన్స్ వేసింది, 3 వికెట్స్ కోల్పోయి. ఈ ఫస్ట్ సెషన్ హైలైట్ ఏంటంటే బ్రూక్ అండ్ రూట్ మధ్య పార్ట్నర్షిప్ 58 రన్స్ వచ్చింది 4th వికెట్కి. ఇంగ్లాండ్ ఈ సెషన్లో 2 వికెట్లు కోల్పోయింది. డకెట్ అండ్ పోప్ వికెట్స్. ప్రస్తుతానికి రూట్ అండ్ బ్రూక్ ఆడుతున్నారు. 58 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 4th వికెట్కి. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 4 సెషన్ 2 సమ్మరీ చూద్దాం ఒకసారి. టీమిండియా ఈ సెకండ్ సెషన్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్రూక్ వికెట్ తీసింది. బ్రూక్ ఆల్రెడీ చేయాల్సిన నష్టం చేసేసాడు. ఆల్రెడీ సెంచరీ కొట్టేసిండు. 111 రన్స్ వద్ద ఆకాష్దీప్ బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి బ్రూక్ అవుట్ అయ్యిండు 4th వికెట్గా. బ్రూక్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 301 రన్కి 4 వికెట్స్ కోల్పోయింది. డే 4 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. సెకండ్ సెషన్ సమ్మరీ చూసుకున్నట్లయితే మొత్తం 28 ఓవర్స్ ఆడే ఇంగ్లాండ్ వాళ్ళు 153 రన్స్ వేయగలిగారు. 1 వికెట్ మాత్రమే కోల్పోయారు, అది కూడా హారీ బ్రూక్ది. వికెట్ వచ్చి 5.46 ఉంది సెకండ్ సెషన్లో. డే 4 సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ గాడు. ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 66 ఓవర్స్లో 370 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఈ సెషన్లో ఇంగ్లాండ్ ఓన్లీ 1 వికెట్ మాత్రమే కోల్పోయింది, అది కూడా హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టిండు. ప్రస్తుతానికి రూట్ 98 రన్స్, ఇంకా 2 రన్స్ కొడితే 39th సెంచరీ అవుతుంది రూట్. నెక్స్ట్ బ్రెతెల్ 1 రన్తో ఆడుతున్నాడు 11 బాల్. మ్యాచ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ వైపు టర్న్ అయిపోయింది. ఈ హ్యారీ బ్రూక్ అండ్ రూట్ ఒక పార్ట్నర్షిప్ మ్యాచ్ని ఇంగ్లాండ్ వైపు తీసుకుంది. ఇంకా ఇండియాకి మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఎర్లీగా వికెట్స్ తీస్తేనే ఛాన్స్ ఉంటుంది. వికెట్లు తీయబోతే మాత్రం 100% ఇంగ్లాండే గెలుస్తుంది ఈ మ్యాచ్లో. అండర్సన్ అండ్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ డే 4 సెషన్ 3 సమ్మరీ కూడా చూసేద్దాం ఒకసారి. థర్డ్ సెషన్ హైలైట్ ఏంటంటే రూట్ సెంచరీ కొట్టిండు. రూట్కి ఇది 39th టెస్ట్ సెంచరీ. ఇది వాట్ ఏ వండర్ఫుల్ ప్లేయర్. 39 సెంచరీస్ అంటే చాలా గ్రేట్. ఈ థర్డ్ సెషన్లో టీమిండియా ఇంగ్లాండ్ యొక్క 5th వికెట్ అంటే జాకబ్ బెతెల్ ఈ మ్యాచ్లో 5 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. జాకబ్ బెతెల్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 332 రన్స్ ఫాలోడ్ బై 5 వికెట్స్.
జో రూట్ ఈ మ్యాచ్లో 105 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జూరియల్ క్యాచ్ ఇచ్చి 6th వికెట్కి అవుట్ అయ్యిండు జో రూట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 337 రన్స్ ఫాలోడ్ బై 6 వికెట్స్. ఈ థర్డ్ సెషన్లో ఇంకా ఓవర్స్ ఉన్నప్పటికీ లైట్ ఫెయిల్ అవడం వల్ల మ్యాచ్ని ఆపేశారు. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 4 ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 339 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇంకా ఈ మ్యాచ్లో గెలవాలంటే 35 రన్స్ చేయాలి. ఇంగ్లాండ్ చేతిలో ఇంకా 4 వికెట్స్ ఉన్నాయి. అంటే క్రిస్ వోక్స్ ఇంకా బ్యాటింగ్కి రాడు కాబట్టి 3 వికెట్సే ఉన్నాయి. 3 వికెట్స్ తీస్తే ఇండియా గెలుస్తుంది. 35 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది ఈ మ్యాచ్లో. ఈ 5th టెస్ట్ మ్యాచ్ డే 4 ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 339 రన్స్ 6 వికెట్స్ కోల్పోయింది. బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ ఎర్లీగానే ఆపేశారు. ఇంకా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 35 రన్స్ వేయాలి. టీమిండియా గెలవాలంటే 3 వికెట్స్ తీస్తే చాలు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ యొక్క సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే క్రాలీ 14 రన్స్, డకెట్ 54, పోప్ 27, రూట్ సెంచరీ కొట్టిండు 105 రన్స్. రూట్కి ఇది 39th సెంచరీ టెస్ట్ కెరీర్లో. బ్రూక్ 111 రన్స్ వేసిండు. బ్రూక్ ఇది 10th సెంచరీ టెస్ట్ కెరియర్లో. బెతెల్ 5 రన్స్కి అవుట్ అయ్యాడు. ప్రస్తుతానికి జే స్మిత్ 2 రన్స్తో ఆడుతున్నాడు. ఓవర్టన్ 0 రన్స్తో 8 బాల్స్కి 0 రన్స్తో ఉన్నాడు క్రీజ్లో. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ స్మిత్ వికెట్ తీయగలిగితే మిగతా 2 వికెట్లు ఎర్లీగా తీసేయచ్చు. అంటే బ్యాట్స్మెన్స్ కాదు, బౌలర్స్ కాబట్టి ఇండియాకి కూడా ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్లో 50-50 ఛాన్స్ ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 5 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.